శ్రీవేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ బైపాస్ రోడ్ జగిత్యాల. వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. 10వ తరగతి ఇంటర్లో 90% పైగా మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు జగిత్యాల జిల్లా గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెమంటోలు బహుకరణ. జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల జిల్లా గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రతిభా పురస్కారాలను 2025 సంవత్సరానికి గాను గౌడ విద్యార్థులు 10వ తరగతి ఇంటర్లో 90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించి వారికి మెమంటోలను, ప్రతిభా పురస్కారాలను పలువురు గౌడ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కాంటెస్టు అభ్యర్థి గౌడ నాయకులు పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ హాజరయ్యారు. అదేవిధంగా ప్రముఖ గౌడ నాయకులు కూడా హాజరై కార్యక్రమానికి దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులను గుర్తించి మెమంటోలను, ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు, పోషకులు, వ్యాపారవేత్త గుడాల రాజేష్ గౌడ్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, సంఘ అధ్యక్షులు గోప అధ్యక్షులు దుర్గపు రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అంబటి రాజయ్య గౌడ్, జిల్లా గోప కోశాధికారి గుర్రం సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గోప నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్, గోప రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తిని సత్యనారాయణ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు తిరుమల సదాశివ గౌడ్, ముద్దసాని రామ్మోహన్ గౌడ్, చెక్కిళ్ళ మధుసూదన్ గౌడ్, వీరయ్య, కళ్యాణ చక్రవర్తి, యాగండ్ల చిరంజీవి, బాలసాని సత్తయ్య గౌడ్, కాసరపు లక్ష్మీనారాయణ గౌడ్, యాగండ్ల చిరంజీవి, బాలసాని సత్తయ్య గౌడ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ మరియు జగిత్యాల జిల్లా ఆర్డీఓ పులి మధుసూదన్ గౌడ్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశకం వివరించారు. మద్రాసు రాష్ట్రం లోపల అప్పుడు చదువుకుంటున్న సమయం లోపల సముద్రం ఒడ్డుపైకి వెళ్ళి పక్షుల యొక్క గమనాన్ని చూసినప్పుడు పక్షులు ఎట్లా ఎగురుతున్నాయి పక్షులు అని చెప్పేసి గమనిస్తే వాళ్ళ టీచర్ వచ్చి ఏం గమనించావు అని చెప్పేసి అడిగితే పక్షుల యొక్క వింగ్స్ ఏ విధంగా కొట్టుకుంటున్నాయో ఎక్స్ప్లెయిన్ చేశాం. మరి అలాంటి మెషిన్ను మనం ఎందుకు తయారు చేయొద్దు, అలాంటి రాకెట్ లేదా మిసైల్ ఎందుకు తయారు చేయొద్దు అని చెప్పేసి తన వ్యూని ఎప్పుడైతే ఆ టీచర్కి చెప్పడం జరిగిందో టీచర్ ఒక సజెషన్ ఇచ్చాడు. ఏమని? నీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానిపైన మాత్రమే నువ్వు వర్కౌట్ చేయి, అందులో అద్భుతాలను నువ్వు ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఏ రంగం లోపలికి వెళ్ళినా దానివల్ల వచ్చేది వెనకకి చూసుకుంటే ట్యాబ్యుల రస మాత్రమే అని చెప్పేసి చెప్పింది. వాట్ ఈస్ ట్యాబ్యుల రస? వాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ట్యాబ్యుల రస? సో బేసికలీ ట్యాబ్యుల రస అనేది ఒక సైకలాజికల్ వర్డ్. అది ట్యాబ్యుల రస అంటే ద అన్రిటెన్ బోర్డ్. మనకు బ్లాక్ బోర్డ్ ఉంటుంది కదా, బ్లాక్ బోర్డు పైన ఏమీ రాయలేదు అనుకోండి, దాన్ని మనం టెక్నికల్గా సైకలాజికల్గా ట్యాబ్యుల రస అని చెప్పేసాం. అంటే అర్థమేంటి? మీరు జీవితంలో ముందుకు పోతా ఉన్నప్పుడు మీకు నచ్చని పనులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, నచ్చని చదువు చదవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఎట్టి పరిస్థితి లోపల ప్రాపర్ అవుట్పుట్ అనేది 80% రాదు. మరి రాకపోతే మొత్తం వెనక్కి చూసుకుంటే ఏమీ ఉండదు. అంటే దాన్నే మనం జనరల్గా ఏ విధంగా ట్రీట్ చేశారు వాళ్ళ గురువు అంటే ట్యాబ్యుల రస అని చెప్పేస్తున్నారు. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, మీకు ప్యాషన్ ఏదైతే ఉందో దాని లోపల మీరు తప్పనిసరిగా ముందుకు వెళ్ళండి. You will fly the colors, you will create the miracles in the future.